అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. సోదరులారా, షాబాన్ 15వ తేదీ గురించి చాలామంది సోదరులు అడుగుతున్నారు. ఆ రోజు రాత్రి మేల్కొని జాగారం చేయవచ్చా లేదా, ఆ రోజు రాత్రి ప్రత్యేకంగా కొన్ని నమాజులు చదవడం, ప్రత్యేకమైన దువాలు చేయటం, ఇవన్నీ ఇస్లాంలో ఉన్నాయా లేవా కాస్త తెలియజేయండి అని చాలామంది ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు చేస్తున్నారు. సోదరులారా, ఇస్లాం ధర్మంలో ఏదైనా ఆచరించదగిన విషయం ఉంటే గనక దాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తప్పకుండా మనకు ఆయన ఆచరించి చేసి చూపెట్టి దాన్ని ఆచరించమని మనకు సైతం ఆదేశించి వెళ్ళి ఉండేవారు. కావున షాబాన్ 15వ తేదీకి సంబంధించినటువంటి ఏ కార్యం గురించి కూడా ఖురాన్ గ్రంథంలో అయితే లేదు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా షాబాన్ 15వ తేదీన ఆ రోజు రాత్రి ప్రత్యేకమైన ఇబాదతు చేసినట్టు ఎక్కడ కూడా హదీసులో మీకు కనిపించదు. ఖురాన్ అవతరించింది రమదాను మాసంలోనే, షాబాన్లో కాదు. అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, షహ్రు రమదాన్ అల్లదీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. ఖురాన్ అవతరింపజేయబడిన నెల రమదాన్ నెల. అందులో మార్గదర్శకత్వం ఉంది, సత్యాసత్యాలను వేరుపరిచే గీటురాయి ఉంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. అల్లాహ్ స్పష్టం చేసేశాడు ఖురాన్ అవతరించింది రమదాన్ నెలని. కావున సూరే దుఖాన్లో 2-3 ఆయతుల్ని పట్టుకొని ఇది షాబాన్ మాసంలోని యొక్క రాత్రులు అనేటువంటి విధంగా వాదించే వాళ్ళు కూడా కొందరున్నారు. కానీ ఏ పండితులు కూడా సూరే దుఖాన్లో 2-3 ఆయతులు ఖురాన్ అవతరించినటువంటి సందర్భంగా అవతరించిన ఆయతులు అని ఎక్కడా చెప్పలేదు. సూరే దుఖాన్లో కూడా చెప్పబడినటువంటి ఆయతులు రమదాన్ నెల లైలతుల్ కద్రుకు సంబంధించినవే, షాబాన్ నెలకు సంబంధించినవి కాదు. కావున ఒకవేళ షాబాన్ 15వ తేదీన ప్రత్యేకమైన ఆరాధనలు ఏవైనా ఉంటే కనుక అవి ఖచ్చితంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసి ఉండేవారు, చెయ్యమని మనకు ఆదేశించి ఉండేవారు. అలాగే ఇమాం మాలిక్ రహ్మహుల్లా అలీ వారు ఏమంటున్నారంటే, ఇస్లాంలో ఏదైనా ఒక పుణ్యకార్యం ఉంటే దాన్ని ఆచరించడానికి మొదటిగా ఉండేవారు సహాబీలు. ఒకవేళ షాబాన్లో ఆచరించే పుణ్యాలు ఏమైనా ఉంటే అవి సహాబీలు తప్పకుండా చేసి ఉండేవారు. కావున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు షాబాన్ 15వ తేదీన ప్రత్యేకమైన ఆరాధనలు ఏమీ చేయలేదు. కావున సహాబీలు కూడా చేయలేదు, 4 ఖలీఫాలు కూడా చేయలేదు, 4 ఇమాములు కూడా చేయలేదు, తాబయిన్లు కూడా చేయలేదు, తాబెయిన్లు కూడా చేయలేదు. మరెవరు మొదలుపెట్టారు దీన్ని అనంటే గనక హిజ్రీ శకం 448లో నాబ్లిస్ అనే ఒక పట్టణం నుండి ఇబ్నే హుమైరా అనేటటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. ఎక్కడికి? బైతుల్ ముఖద్దీస్కు వచ్చాడు. వచ్చి షాబాన్ 15వ తేదీ రాత్రిన అతను అక్కడ తహజ్జుద్ నమాజు చదివాడు. అతని కిరాతు చాలా అందంగా ఉండేది. అతని వెనకాల కొంతమంది పోగయ్యారు. ఆ విధంగా ఒక సామూహిక ఆరాధన బైతుల్ ముఖద్దీస్లో ఆ రోజు రాత్రి నడిచింది. అక్కడి నుండి ఈ బిదాత్ ఆరాధన పుట్టింది. సరే, ఇప్పుడు ఇబ్నే హుమైరా అనేటువంటి వ్యక్తిని అనుసరించడానికి అతను ఏమైనా ప్రవక్త? కాదు. పోనీ అతను ఏమైనా సహాబీనా? కాదు. మరి ప్రవక్త కానప్పుడు, సహాబీ కానప్పుడు అతను చూపెట్టిన ఓ కొత్త పద్ధతిని మనం ఎందుకు అనుసరించాలి? కావున ఇస్లాంలో ఏదైనా ఒక ఇబాదతు ఉంటే గనక అది ప్రవక్త ఖచ్చితంగా మనకు నేర్పించి వెళ్ళేవారు, చెప్పి ఉండేవారు, ఆదేశించి ఉండేవారు. కానీ ప్రవక్త చేయలేదు. కాబట్టి షాబాన్ 15వ తేదీన చేసే ఆరాధనలు అవి బిద్అతు, నూతన పోకడలు అనబడతాయి. ఎవరైనా షాబాన్ నెల 15 రోజులు మొత్తం ఉపవాసం పెట్టాలంటే పెట్టవచ్చు, అది ప్రవక్త గారి యొక్క సున్నతు. కానీ మొదటి నుంచి ఉండకుండా కేవలం 15వ తేదీ మాత్రమే రోజా పెట్టడము ఇది బిద్అత్, సున్నతుకు విరుద్ధం. అలాగే ఆ రోజు రాత్రి జాగరణ చేయటం బిద్అత్, సున్నతుకు విరుద్ధం. ఆ రోజు రాత్రి 100 రకాతులు నమాజ్ చేసేవారు కొందరు, 6 రకాతులు
ఆరోగ్యం బాగుండాలని నమాజ్ చేసే వాళ్ళు కొందరు, ప్రత్యేకంగా దువాల్లో మునిగిపోయే వాళ్ళు కొందరు, ప్రత్యేకంగా జిక్ర్లో మునిగిపోయే వాళ్ళు కొందరు, ప్రత్యేకంగా సూర్య యాసీన్ పఠిస్తూ కూర్చునే వాళ్ళు కొందరు. ఇవన్నీ ఖురాన్ హదీసులతో సంబంధం లేనటువంటి కొత్త బిదాత్ కార్యాలు. ఇవన్నీ సున్నతుకు వ్యతిరేకమైనవి. ఇవి ఒక ముస్లిము చేయకూడదు. ఒక్క మాట చెబుతున్నాను చూడండి సోదరులారా, నిజంగా షాబాన్ 15వ తేదీకి అంత ఘనత ఉంటే గనక అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథాన్ని లైలతుల్ ఖద్రులో అవతరింపజేశాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రమదాన్లో లైలతుల్ ఖద్రులో మేలుకొని జాగరణ చేశారు. తన కుటుంబీకులందరినీ కూడా మేల్కోమని పురికొల్పారు. మరియు మనకు సైతం ఆదేశించారు లైలతుల్ ఖద్రులో జాగరణ చేయమని, ఆరాధనలో నిలబడమని. మరి రమదాను మాసంలో లైలతుల్ ఖద్రు గురించి ఇంత ఘనతగా చెప్పిన ఆ ప్రవక్త, మేల్కొని ఇబాదతు చేయమని మనకు ఆదేశించిన ఆ ప్రవక్త షాబాన్ 15వ తేదీ గురించి చెప్పడం మర్చిపోయారంటారా? ఒకవేళ షాబాన్ 15కు అంత ఘనతే గనక ఉంటే ఏ విధంగా రంజాన్ లైలతుల్ ఖద్రు గురించి చెప్పారో ఆ విధంగా మనకు షాబాన్ 15 గురించి ఎందుకు చెప్పలేదు? ఉంటే చెప్పకుండా ఉంటారా? లేదు కాబట్టి చెప్పలేదు. సో కావున చెబుతున్న మాట ఏమిటంటే సోదరులారా, షాబాన్ 15వ తేదీన చాలా బిదాతు కార్యాలు జరుగుతాయి. వాటికి మీరు దూరంగా ఉండండి. ఆ రోజు మస్జిదులకు అన్నింటికి కూడా సీరియల్ లైట్లు తగిలించడము, ఆ రోజు ప్రత్యేకమైనటువంటి ఇబాదత్ చేయడం, అంటే 5 పూట్ల నమాజ్ చేయని వాడు కూడా ఆ రోజు మస్జిద్కు వచ్చి నమాజ్లో పాల్గొనడము, ఇవన్నీ కూడా బిదాత్ కార్యాలు. అలాంటి వాటికి పాల్గొనకండి. కావున షబే బరాత్ అనేది ఖురాన్ హదీసుకు సంబంధం లేనటువంటి ఒక కొత్త బిదాత్ కార్యము. షాబాన్ 15వ తేదీన నిర్వహించబడే కార్యాలన్నీ కూడా బిదాత్ కార్యాలే. వాటి జోలికి వెళ్ళకూడదు. ఆ రోజు ప్రత్యేకంగా మేల్కొని నమాజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు రోజు తహజ్జుద్ నమాజ్ చదివే అలవాటు ఉంటే చేసుకోండి, తప్పేమీ లేదు. కానీ ప్రత్యేకంగా ఎప్పుడు చేయకుండా ఆ ఒక్కరోజు మాత్రమే పుణ్యం ఉందని ఆశించి చేయడం అది బిదాత్, సున్నతుకు విరుద్ధం అవుతుంది. రోజా షాబాన్ నెలంతా రోజే పెట్టకుండా కేవలం షాబాన్ 15వ తేదీ మాత్రమే రోజే పెట్టడము అది కూడా ఒక బిదాత్, సున్నతుకు విరుద్ధమైనటువంటిది. కావున షబే బరాత్ ఖురాన్ హదీసుల్లో లేదు. ఇది ప్రవక్త కానీ, సహాబీలు కానీ, తాబయీన్లు కానీ, తాబేయిన్లు కానీ ఎవ్వరూ చేయలేదు. కావున ఇది ఒక బిదాత్ కార్యం. దీనికి దూరంగా ఉండండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.